డెవలప్మెంట్ స్కామ్ కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో మాజీ సీఎం చంద్రబాబుకి ఊరట దక్కలేదు. బాబు పిటిషన్ ఆధారంగా ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తేల్చలేమంటూ విచారణను వాయిదా వేసింది సుప్రీం. అయితే చంద్రబాబు పిటిషన్ పై విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. పీసీ యాక్ట్ 17A చంద్రబాబు కేసులో వర్తిస్తుందా లేదా అనే అంశం ప్రధానంగా వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబుకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎట్టకేలకు ఈ పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా, ఎం త్రివేదిల ధర్మాసనం వాదనలు వింది. చంద్రబాబు తరపు సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ మన్సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ తరుణంలో ఈ పిటిషన్ పై ఎంతమంది సీనియర్లు వాదిస్తారంటూ బెంచ్ ప్రశ్నించగా నలుగురమంటూ తేలికపాటి స్వరంతో సాల్వే బదులిచ్చారు. అయినా మేం ముకుల్ రోహత్గీకి సరిపోమని సాల్వే తెలిపారు. అయితే ఇవాళ మాత్రం వాదనలు ముగ్గురే వినిపించారు. మొదట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదైన అంశాలపైనే హరీష్ సాల్వే వాదనలు వర్చువల్ గా వినిపించారు. చంద్రబాబు కేసు పూర్తిగా రాజకీయపరమైంది. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు. హైకోర్టు 17A వర్తించదని చెప్పడం సరికాదు. ఈ క్రమంలో సెక్షన్ 17A పై హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ సాల్వే. ఈ సెక్షన్ ఎంక్వైరీ తేదీ గురించి చెబుతుంది తప్ప నేరం జరిగిన తేదీ గురించి కాదు. సెక్షన్ 17A ప్రకారం చంద్రబాబుకి రక్షణ ఉంటుంది అని సాల్వే వాదనలు వినిపించారు. ఇక ఇది కేవలం కక్ష సాధింపు చర్యే. 73 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిని వేధిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పోలీస్ కస్టడీ అడుగుతున్నందున ముందే విచారణ చేపట్టాలని బాబు తరపు మరో న్యాయవాది లూథ్రా బెంచ్కి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 17A తో ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. జూలై 2018లో 17A వచ్చింది. అంతకంటే ముందే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఇందులో రాజకీయ కక్ష లేదు. ఈ కేసులో దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైంది. అప్పుడే దీన్ని సిబిఐ పరిశీలించింది. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారు? తప్పు చేసింది 2015-16 మధ్యలో. దర్యాప్తు మొదలైంది ఈ ప్రభుత్వం రాకముందే. ఇప్పుడు దాని కక్ష అని ఎలా అంటారు? ఇక చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే ఈ కేసు విచారణ ప్రారంభమైంది. జిఎస్టీ విభాగం అప్పట్లోనే దర్యాప్తు చేపట్టింది. ఒకసారి ఈ డాక్యుమెంట్లు చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏపీఎస్డిసిని ప్రారంభించారు. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్ గా ఇస్తుందన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయి. అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. బెయిల్ కోసం ప్రయత్నించకుండా ఇప్పుడు క్వాష్ అడుగుతున్నారు. అందుకే చంద్రబాబు పిటిషన్ ను తిరస్కరించాలి అని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. చంద్రబాబు లాయర్లకి పిటిషన్ పై విచారణ సందర్భంగా బెంచ్ పలు ప్రశ్నలు విధించింది. విచారణ మాత్రమే జరుగుతోందని మీకెందుకు అంత ఆందోళన అని ప్రశ్నించింది. 2015-16లో నేరం జరిగింది కదా, సో ఆ లెక్కన 2018లో అవినీతి నిరోధక చట్టంలో 17A రాకముందే నేరం జరిగింది కాబట్టి మరోవైపు ఐసీసీ కింద నమోదైన నేరాల పరిస్థితి ఏంటి? పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా నేరాలు నమోదయ్యాయి అని ప్రశ్నించింది. ఈ దశలో రూలింగ్ ఇవ్వలేమని, తర్వాతి విచారణలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం రెండు వైపులా అఫిడవిట్ ఇవ్వాలని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఇచ్చిన అన్ని పత్రాలని సమర్పించాలని ఆదేశిస్తూ చంద్రబాబు పిటిషన్ పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.